పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీ సోదరులు అనుచరులకు తెలియకోకుండా ఇఫ్తార్ విందులు కూడా ఇచ్చేదానికి అర్హత లేదని చెప్పేసి మరొకసారి ఇప్పుడుండే లోకల్ లీడర్ గారు తెలియజేయడం జరుగుతుంది. అంటే పెద్ద లీడర్లకు తెలుసో లేదో తెలియదు కానీ ఈ చోటా మోటా లీడర్లు ఆజాద్ నగర్ చెందినటువంటి మైనార్టీ నాయకుడు, మైనార్టీ కార్యకర్త, కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త, వాళ్ళ పార్టీ కార్యకర్తనే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే అంటే ఇదేమో దౌర్జంలో ఉన్నామా, లేకపోతే ఇఫ్తార్ విందులు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు మిమ్మల్ని పెత్తందారులను అడిగి, రౌడీ షీటర్లను అడిగి మేము చేసుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందంటే సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరూ చూస్తుండగానే మాకు తెలియకోకుండా ఇఫ్తార్ విందులు సందులో ఎలా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా పిల్లవాడిని నిన్న పిలిచి నానా బూతులు తిడుతూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కాళ్ళు కూడా పట్టించుకున్నాడంటే వాడెవడో ఏం పేరు అని పేరు కాదు, వాడెవడు మధు, రాయల మధు అంట. అదే ఒకసారి నువ్వు కార్పొరేటర్ గా దొంగ ఓట్లతో గెలిచినంత మాత్రం నువ్వు పెద్ద పాలగాను అనుకుంటాడావా? రా మగో నువ్వు అయితే రా చూసుకుందాం అంటే నువ్వు ఒకసారి కార్పొరేటర్ అయితే పెద్ద నీ వెనక ఒక 20 మంది మనుషులు తిరుగుతానే నువ్వు దెంగేసిన దొంగ సొమ్ముతో ఈరోజు 20 మందిని కాబట్టి 40 మందిని తిప్పుకుంటావు. మేము ఎవరు అవసరంలే, మేము మైనార్టీల మధ్య కలిసే ఉన్నాం అంటే మా పిల్లలు నువ్వు భయపడిస్తావా? నువ్వు కాళ్ళు పట్టించుకుంటా అంత పెద్ద మగోనివే రా ఈరోజు చూస్తాం నీ కథ ఏందో. మేము ఎక్కడికి అవసరం లే, నీ ఇంటికాడికే వస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం బిడ్డ చెప్తున్నాం. మైనార్టీలంతా అంత చులకన కాదు, ఇఫ్తార్ ఇచ్చేదానికి నీకు అడిగి చెప్పాలనా? మేమంత పెద్ద పాలేగానివే. ఈరోజు యూజేఎస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇఫ్తార్ విందు ఎవరన్నా ఇచ్చుకోవచ్చు, డబ్బున్నోడు ఉన్నో రకంగా ఇచ్చుకుంటా, లేనోడు లేని రకంగా ఇచ్చుకున్నా, మసీదుల్లో ఇచ్చుకుంటా. ఈ రోజు ఇఫ్తారు సైరీ అనేది ముస్లింలకు ఆనవాయితీ కూడా, ఎవరికి చెప్పాల్సిన పనిలే. ఈ రోజు మసీదులో ఇఫ్తార్ ఉంది లేకుంటే సైరీ ఉందంటే చెప్పగానే పిలవగానే మసీద్ జమాత్ అంతా కూడా మైనార్టీ సోదరులే కాదు నాన్ మైనార్టీస్ కూడా ఇఫ్తార్ ఉందంటే పోయి నిబద్ధతతో ఆడ భోజనం చేసి వస్తారు. అట్లాంటి ఇఫ్తార్ పవిత్రమైన మాసంలో నువ్వు ఒక రౌడీ షీటర్ గా నువ్వు దొంగవి. నీ గురించి మాకు అంతా తెలుసు, అనంతపురం జిల్లాకే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నీ గురించి ఏమనేసి. ఏదో ఒక పెద్ద నాయకుడిని పెట్టుకొని నువ్వు చెంచాగిరితో ఒకడు లోపలికి పోయినాడు, నువ్వు ఒకడే పెట్టుండవు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ చెప్తాండం, నిన్ను కూడా పారగడతాం. నువ్వు అనుకుంటానేమో నా వెనక పెద్ద నాయకులు ఉన్నారు, నా వెనక ప్రభుత్వం ఉందని. ఆ ప్రభుత్వంతోనే మెట్లతో కొట్టే దినాలు దగ్గరలో ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మా మైనార్టీ సోదరునికి ఏమన్నా జరిగితే నీ కథ చూస్తాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ మధుని ఎవడైతే డాక్టర్ మధు అని వేసుకుంటున్నావో చూస్తాం నీ కథ ఏందో అని చెప్పేసి మైనార్టీ సోదరుల ద్వారా నీకు తెలియజేస్తున్నాం.